హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిజినెస్కు సంబంధించినటువంటి కొన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని ఎలా ఎంటర్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దీంట్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1 వచ్చేసి 24th July 2025 పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ తిరుమల ఎంటర్ప్రైజెస్ ₹40,000. అంటే ఏంటండి, తిరుమల ఎంటర్ప్రైజెస్ నుంచి మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. ఇక్కడ పెయిడ్ క్యాష్ అని కానీ పెయిడ్ త్రూ బ్యాంక్ అని కానీ మెన్షన్ చేయలేదు, కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అండి. ఇప్పుడు బిజినెస్కి ఏమొస్తుందండి, గూడ్స్ అంటే పర్చేసెస్. ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి. బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ గూడ్స్ కాబట్టి దాన్ని పర్చేసెస్ని డెబిట్ చేయాలి. పర్చేసెస్ అకౌంట్ డేటార్. కానీ ఇక్కడ గివర్ ఎవడండి, సప్లయర్ వచ్చేవారండి తిరుమల ఎంటర్ప్రైజెస్. కాబట్టి సప్లయర్ గివర్ కాబట్టి సప్లయర్ని మనం క్రెడిట్ చేయాలండి. కాబట్టి టు తిరుమల ఎంటర్ప్రైజెస్ అమౌంట్ 40,000, డెబిట్ 40,000, క్రెడిట్ తిరుమల ఎంటర్ప్రైజెస్ 40,000, బీయింగ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ తిరుమల ఎంటర్ప్రైజెస్ నరేషన్ అండి. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటండి, 24th July 2025 సేల్ ఆఫ్ గూడ్స్ టు రామ్ ఎంటర్ప్రైజెస్ 35,000. ఇక్కడ బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటండి, బిజినెస్కి ఇంకా ఏం రాలేదు, అంటే మనం అప్పుకు సేల్ చేసాం. రామ్ ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ తీసుకున్నాడు కాబట్టి బిజినెస్కి ఏం రాలేదు. కాబట్టి ఇక్కడ రిసీవర్ ఎవరండి, కస్టమర్ పేరు రామ్ ఎంటర్ప్రైజెస్. కాబట్టి రిసీవర్ని ఫస్ట్ డెబిట్ చేయాలండి. రామ్ ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డేటార్. క్రెడిట్ ఏం చేయాలండి, బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది, బిజినెస్ గివింగ్ ఆస్పెక్ట్ ఏంటండి, సరుకు వెళ్ళిపోతుంది. కాబట్టి సేల్స్, అమ్మితే దాన్ని సేల్స్ అని చూపిస్తాం కదండి. టు సేల్స్, దీన్ని సేల్స్ని క్రెడిట్ చేయాలండి. టు సేల్స్ అమౌంట్ వచ్చేసి 35,000 డెబిట్, 35,000 క్రెడిట్. నరేషన్ బీయింగ్ సేల్ ఆఫ్ గూడ్స్ టు రామ్ ఎంటర్ప్రైజెస్. థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ₹2,000 పేయబుల్ టు XYZ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్. డేట్ వచ్చేసి 24th July 2025. ఇక్కడ బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటండి, రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఎక్స్పెన్స్ అండి. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో నామినల్ అకౌంట్ ఏం చెప్తుందండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి ఇది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇది ఎక్స్పెన్స్ కాబట్టి ఫస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ని డెబిట్ చేయాలండి మనం. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అకౌంట్ డేటార్ ఎంత అమౌంట్, ₹2,000. టు బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందండి, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, ఏం లేదు. కానీ గివర్ ఎవరండి, XYZ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్. ఆ కంపెనీ సప్లయర్, అంటే ఆ కంపెనీకి మనం పే చేయాలి. కాబట్టి XYZ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ని మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి టు XYZ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అమౌంట్ ఎంత అండి, ₹2,000. బీయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పేయబుల్ టు XYZ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా కాంప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్ని కూడా మనం ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం.